మనకి ఈరోజు యూఎస్‌కి, ఇండియాకి మధ్య టారిఫ్ వార్ అయితే ఆగిపోయింది. ప్రీవియస్‌గా ఇండియాకి, యూఎస్‌కి మధ్య ఒక టారిఫ్ వార్ అయితే జరుగుతూ ఉంది. మనకు రెసిప్రోకల్ టారిఫ్ కింద యూఎస్ ఇండియా పైన 25% వేసింది. అండ్ ఇండియా రష్యా దగ్గర ఆయిల్ బై చేస్తున్నందుకు ఇంకో 25% ఎక్స్‌ట్రా టారిఫ్ అయితే ఇండియా పైన వేసింది. అండ్ దాని తర్వాత కొన్ని మీటింగ్స్ జరిగాయి. కొన్ని మీటింగ్స్ జరిగిన తర్వాత ఫైనల్లీ మనకైతే ఒక ఆన్సర్ అయితే వచ్చింది. యెస్. ఇంక నుండి మనకు 25% కాదు, 18% మాత్రమే టారిఫ్స్ అయితే యూఎస్ వేస్తుంది. ఓకే. అండ్ ఇండియా అయితే ఫ్యూచర్‌లో 0% టారిఫ్స్ వేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ట్రంప్ గారు ట్వీట్‌లో చెప్పారు. మనం ఇంకొంచెం డీప్‌గా వెళ్తే ట్రంప్ గారైతే ఆయన ట్వీట్‌లో మెన్షన్ చేశారు. ఇంక మీద నుండి ఆయిల్ రష్యా దగ్గర నుంచి బై చేయకపోవటం లేదు అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అండ్ ప్రీవియస్‌గా ఫర్దర్‌గా వెనిజులా నుండి మనం అయితే ఆయిల్ బై చేస్తున్నాం అని చెప్పి ఎగ్జాక్ట్‌గా మనకు మోడీ గారైతే వచ్చి బయటకొచ్చి చెప్పలేదు. బట్ యూఎస్‌కి, ఇండియాకి మధ్య టారిఫ్ వార్ అయితే ఆగిపోయింది. అండ్ టారిఫ్‌లో ఒక సొల్యూషన్ కనిపించింది. గిఫ్ట్ నిఫ్టీ చాలా మంచి అప్‌సైడ్ మొమెంటమ్ కనిపించింది. అండ్ అదే కాకుండా మనం కొంచెం క్లియర్‌గా చూస్తే ఇండియాకి, రష్యాకి మధ్య చాలా మంచి ఫ్రెండ్‌షిప్ అయితే ఉంది. నాకు తెలిసి రష్యా తర్వాత రష్యన్ లీడర్‌కి అంత ఫాలోయింగ్ ఇండియాలో మాత్రమే ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇండియాలోనే కాదు, ఇరాక్ అండ్ సెపరేట్ కంట్రీస్‌లో కూడా వేరే కంట్రీస్‌లో కూడా సేమ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం చూస్తే రష్యాకి, ఇండియాకి మధ్య ఇప్పటి నుంచి రిలేషన్ కాదండి. 1971 నుండి రిలేషన్ అయితే ఉంది. ఒకప్పుడు ఇండియా పైన పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్‌కి చైనా, యూరోప్ అండ్ యూఎస్ అనేది సపోర్ట్ చేశారు. బట్ ఆ టైంలో ఇండియాకి రష్యా అనేది బాగా సపోర్ట్ చేసింది. అండ్ ఆ టైంలో పాకిస్తాన్ అనేది వన్స్ ఇండియా పైన దాడి చేసిన యూఎస్, చైనా, యూరోప్ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇండియా పైన దాడి చేస్తే అది డైరెక్ట్‌లీ రష్యా పైన దాడి చేసినట్టే అని చెప్పి స్టేట్‌మెంట్ చేసి అండ్ మనకు కావాల్సిన కొన్ని డిఫెన్స్ ఐటెమ్స్ కావచ్చు, అవన్నీ కూడా అప్పుడు కొన్ని సప్లై చేసింది. అండ్ అదే కాకుండా మనకిప్పుడు కూడా ప్రెజెంట్ డిఫెన్స్ సెక్టార్స్‌లో మనకు కొంచెం సప్లైస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ ఆయిల్ అయితే మనం బై చేస్తున్నాం. బట్ ఫర్దర్‌గా ఈ ఫ్రెండ్‌షిప్ ఏమైనా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ కంట్రీ నుండి మనం ఎప్పుడైతే ఆయిల్ బై చేయడం ఆపేస్తామో డెఫినైట్‌లీ వాళ్ళకి కూడా రెవెన్యూ అనేది డౌన్ అవుతుంది. అండ్ మనకు రిమైనింగ్ ట్రేడ్స్ పైన ఈ ఎఫెక్ట్ పడుతుందా అంటే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రెజెంట్ అయితే మనం ఏది గూడా కన్ఫర్మ్ చేయలేం. అండ్ ఎంఎస్ఎంఈ సెక్టార్స్ గురించి ఆలోచిస్తూ ఎందుకంటే ఇండియా యూఎస్‌కి మంచి ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఎక్స్‌పోర్ట్ పైన టారిఫ్స్ ఎక్కువేశారు అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడున్న లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేవాళ్ళు నష్టపోతారు. డెఫినైట్‌లీ అదొక రకంగా కొన్నిసార్లు మంచి విధంగానే ఆలోచించారు. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే మనకు ఒక ఫ్రెండ్‌షిప్ అండ్ మంచి బాండ్ క్రియేట్ అయ్యింది రష్యాతో. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ. టేక్ కేర్.